మైత్రి పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక అమ్మాయి ఇలా రాశారు. మేడం, మేము మీ గురించి మైత్రి గురించి విని ఆంధ్రభూమి తెప్పించుకుని చదువుతున్నాం. సక్సెస్ స్టోరీస్ మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. మా అమ్మగారు అవన్నీ చదివి చాలా ప్రభావితం అయిపోయారు. ఆవిడకు ఆవిడ కుటుంబం చాలా ముఖ్యం. ఆవిడ పిల్లలంతా బాగా సెటిల్ అయ్యి మా కుటుంబం గొప్ప కుటుంబం అనిపించుకోవాలని నా కోరిక. దానికి ఏమి అఫర్మేషన్ చేయాలి అని నన్ను అడగమన్నారు. ప్లీజ్ మేడం, మా అమ్మగారికి అఫర్మేషన్ చెప్పండి. మీ రిక్వెస్ట్కి మైత్రి సమాధానం. సాహితి గారు, మీరు మీ అమ్మగారి రిక్వెస్ట్ రాశారు, కానీ అఫర్మేషన్ అన్నీ ఎవరి సబ్కాన్షియస్ మీద వారికి పనిచేయాలి, కానీ ఎవరి కోసమో మనం చేస్తే అది పనిచేయకపోవచ్చు. మీ అమ్మగారి పిల్లలు ఎవరికి వారికి వారి మనస్తత్వం, పనికొచ్చే లక్షణాలు, కొన్ని జీవితానికి అడ్డం పడే విషయాలు, కొన్ని సెంటిమెంట్లు, కొన్ని అనుమానాలు, బలహీనతలు ఇవన్నీ వారిలో ఉండొచ్చు. వీటన్నింటినీ ఎవరికి వారే సర్దిద్దుకోవాలి, కానీ ఎవరో సర్దిద్దేస్తారు అనుకోలేం. అది అమ్మైనా సరే, పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని కనం కదా. ఈ సామెత చాలా నిజం. అవి మీకైనా నాకైనా మరొకరికైనా ఒకటే రూలు. ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇవన్నీ వేరు. సబ్కాన్షియస్కి మెసేజ్ వేరు. మీ అమ్మగారి వరకు ఆవిడ హాయిగా ఉండేటట్లు అఫర్మేషన్ ప్రయత్నించమని చెప్పచ్చు. నేను రాసే అఫర్మేషన్ను ఎర్రసిరాతో 28 రోజులు 28 సార్లు రాయమని చెప్పండి. ఈ రాస్తున్నంతకాలం ఆవిడకి ఏ రకమైన ఆలోచనల్లో మార్పులు, ముఖ్యంగా పాజిటివ్గా ఆలోచించడం, ఆరోగ్యం బాగుపడడం, దయ, ప్రేమ లాంటి గుణాలు పెరగడం, గద్దరితనం తగ్గడం, ఇవన్నీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అఫర్మేషన్ రాస్తూ ఆవిడకి ఏం కావాలో అది జరిగిపోయినట్లు, అది జరిగితే ఆమె ఎంత ఆనందపడతారో ఆ ఎమోషన్ ఆవిడ అనుభవిస్తూ రాయాలి. ఎందుకంటే ఆవిడ సబ్కాన్షియస్కి ఈవిడికి ఏం కావాలో అర్థం అవ్వాలి కదా. దానికి భూత భవిష్యత్తులు అర్థం కావు. అర్థమయ్యేది ఒక వర్తమానం ఒక్కటే. అందుకే ఇప్పుడు జరిగిపోయినట్టు ఆనందం దానికి అర్థం కాగానే, ఓహో ఇదా మీకు కావాలి అని వెంటనే సబ్కాన్షియస్ ఆ పని అయిపోవడానికి దారులు వెతుకుతుంది. పని జరిగిపోతుంది. అమ్మగారి ఎనర్జీ ఫీల్డ్స్లో మార్పు రాగానే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ వల్ల కావాల్సింది ఆకర్షించబడుతుంది. ఇంకా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నవారు పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకం తెప్పించుకుని చదవండి. మీ అమ్మగారికి ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ మదర్ విత్ సక్సెస్ఫుల్ అండ్ అఫెక్షనేట్ ఫ్యామిలీ అరౌండ్ మీ. ఇది ఒక అఫర్మేషను. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్. ఇది 2 అఫర్మేషను. ఇవన్నీ రాసిన తర్వాత మీ అమ్మగారిలో ఏం మార్పులు వచ్చాయో, ఏం జరిగిందో మీ అనుభవాలు మాతో పంచుకుంటారుగా. ఆల్ ది బెస్ట్. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్